నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. గచ్చిబౌలిలో పార్కింగ్ అంశంపై ఓ ముస్లిం కుటుంబంతో వాగ్వేదానికి దిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులకు విరుద్ధంగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీరు పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీస్ సిబ్బంది వ్యవహార శైలిపై नेटिजनలు तीव्र विमर्शలు गुप्पिंचारू। पाकिस्तानी अफगानिस्तानी के रूल्स है, हम अगर मुसलमान है तो आप हरास कैसा करते हैं हमको? पहले वो बात का जवाब दो। आपके मुंह पे नहीं लगना चाहिए। आप पाकिस्तानी अफगानिस्तानी बोले, आप बात करते क्या वैसा रूल्स रहता अच्छा रहता। आप पाकिस्तानी अफगानिस्तानी बोले नहीं बोले? रूल वैसा रहता पनिशमेंट का पनिशमेंट होना। अच्छा कैश है ना, कैश प्लानिंग है ना, आप घर पे दिखाओ। आप पब्लिक सर्वेंट है, आप पब्लिक सर्वेंट है। मैं बोला सर बोर्ड रोड पे है, गली में नहीं है बोला मैं। सर बोर्ड रोड पे है बोला मैं, नहीं देखा मैं बोर्ड रोड पे। हम गाड़ी गली में लगाए बोले हम। हाँ बोले, फिर निकाले क्या बोला? फिर निकाले आप बोले पहले। मैं क्या बोला? हो गया निकाल कान में से बोलते, वो तरीका होता बात करने का। कान में सुनने के वास्ते वो क्या है? मैं सुन रहा हूँ बराबर। चल रहा नहीं चल रहा आप देखे, चल रहा नहीं चल रहा देखे आप, चल रहा नहीं चल रहा देखेंगे आप। समझ में आई बात? वो हाँ निकालो भाई। आपको कोर्ट को लेके जाते, आपको सस्पेंड कराते। आप पब्लिक सर्वेंट है, आप पब्लिक सर्वेंट है, आप पब्लिक सर्वेंट है। आपका काम है, आपका बोलो और बोलो। हाँ चलो और बोलो चलो बोलो। क्या नेम प्लेट बताओ आपका? बोले तो एक करते क्या? नेम प्लेट हटाओ आप। मल्लेशम है मेरा नाम। हाँ जी नेम प्लेट बताओ। मेरा नाम नेम प्लेट मल्लेशम। अरे हाँ जी नेम प्लेट बताओ। मेरा नंबर मल्लेशम है, मेरा नाम मल्लेशम है। ले लो। हाँ आपको कैश फीलिंग बोलते हैं ना? कैश मिलेगा नहीं तो मर्जी। గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాళీ యాదయ్య హటావో, కాంగ్రెస్ బచావో అంటూ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కాళీ యాదయ్య కాంగ్రెస్ కండువ కూడా ధరించడం లేదని ఆరోపిస్తూ ఆయన ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసిన కాంగ్రెస్ పార్టీ జెండాను మేము మోసినాం. అనేక నిర్బంధాలు, అనేక రౌడీ షీట్ కేసులు ఎదుర్కొన్నాం మా మండలంలో. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొనసాగినటువంటి కాళీ యాదయ్య గారు మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఎన్నో దాడులు చేసిండు. మరి ఈ రోజు మా పార్టీ మా కార్యకర్తల యొక్క కష్టఫలంగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకుడు మా రేవంత్ అన్న గారి పైన మాకు అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది. మా పీసీసీ గారి పైన అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది. వారిని ఏం సమాచారం ఇస్తున్నాడో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోకుండా ఏ పార్టీలు ఉన్నామంటే కూడా ఏ పార్టీలు ఉన్నానో అని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయనటువంటి ఎమ్మెల్యే అనకాపల్లి జిల్లాలో పెళ్లి వేడుకలు 5 లక్షల రూపాయలు నగదు చోరీ కలకలం రేపింది. నాతవరం మండలం శృంగవరం గ్రామంలో మహిళ వద్ద నుంచి క్యాష్ బ్యాగ్ ను దొంగలించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గడ్డివాములో దాచిన నగదు బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
రండి చూడండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. సెక్రటరీ కౌంట్ చేసుకోండి అమౌంట్. 10 కట్లు 50 50 10 కట్లు 50 కాస్ట్ 5 లక్షలు. ఓకే అండి, కంప్లీట్ చేశాను. ఫోటోస్ శ్రీవారిపై అచంచల భక్తితో కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు కుటుంబ సభ్యుల సాయంతో కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. వయసును సైతం లెక్క చేయకుండా ఆమె మెట్లు ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రేమకు ఆప్యాయతకు సంబంధం లేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ దంపతులు నిరూపించారు. అర్ధమూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల మెకానిక్ సత్య శివనారాయణ రెడ్డి తన భార్య సత్యవేణి కోసం వినూత్న ఆవిష్కరణ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 58 ఏళ్ల సత్యవేణికి ఇంటి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఉన్న 21 మెట్లు ఎక్కడం కష్టంగా మారడంతో భార్య ఇబ్బందిని చూసి చలించిన శివనారాయణ రెడ్డి స్వయంగా ఇంట్లోనే ఎస్కలేటర్ను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు లేని యువతలకు అండగా నిలుస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి 50 మంది అనాథ యువతలకు ఆర్థిక సహాయం అందించి వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. So what I would like to do is, instead of possibly cheering you on, I will commit to sponsoring and supporting 50 young girls from this year. I will do it from my personal account. Hopefully, like I told you last time, I'll also raise awareness. I'll also connect you to more people. I'll probably also help you connect to other, good donors who would come forward, who would also fund you. And I'm hoping that, I'm only doing this with one intent. My daughter is 17. She goes to college this year. And I can imagine if she didn't have a father, if she didn't have a parent, if she had an upward battle, what could have happened to her? I think, there's no point in living as a human being if you don't have that empathy, if you don't have that sense of despair when you see somebody who is underprivileged, sense of frustration when you can't help somebody who's in need. Today, I think whoever is upstairs has been very kind to me, has given me a lot, and whatever little I can give back to the society in the form of supporting these wonderful initiatives. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాను మీటింగ్ లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదని, పోలీసులతో అరెస్టు చేసేంత పిరికివాళ్ళు కాదని స్పష్టం చేశారు. విన్న మాటలు నమ్మి నిరాధార ఆరోపణలు చేయొద్దని హరీష్ రావుకు సూచించారు. నిన్న కూడా ఆయన ఫోన్ చేసి ఉండొచ్చు. అది కూడా ఒక పొలిటికల్ అంశంగా దాన్ని ఏదో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లక్ష్మణ్ కుమార్ గారు లిఫ్ట్ చేయలేదు, అజరుద్దీన్ గారు లిఫ్ట్ చేయలేదు. మేము అక్కడ నేను మాట్లాడిన మాట కూడా మళ్ళీ మీ అందరూ కూడా మళ్ళీ మీడియాలో సాయంత్రం పెట్టినా. పోలీసు వాళ్ళు అరెస్ట్, నేను అంతా పిరికిపోయి కాదు, పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించి లేకపోతే టెలిఫోన్ లిఫ్ట్ చేయక జవాబు చెప్పలేనంత పరిస్థితులు ఏం లేము. యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీకు అట్లా రాజకీయంగా
ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో మేము కూడా చాలాసార్లు ఉన్నాం, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో చూసినాం. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు మా అందరిది కూడా రాజకీయంగా. లక్ష్మణ్ కుమార్ ఎట్లా వచ్చిండు, అజరుద్దీన్ ఎట్లా వచ్చిండు, పొన్నం ప్రభాకర్ ఎట్లా వచ్చిండు, జరిగిన ప్రొక్యూర్మెంట్ ఎంత, నేను మిమ్మల్ని కూడా అందరికీ కూడా కొంత విశ్లేషణ చూడండి. అసలు కొన్న వస్తువులు ఎంత, మేమేమైనా నామినేషన్ మీద మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినమా? ఓపెన్గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తేవాలని ప్రాసెస్ చేస్తే నీకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు నీకు కూడా లాభపడ్డ చెంచాగాడ చేసి చెప్తే నీ మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల బంద్ 3వ రోజు కొనసాగుతుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తుండటంతో ప్రయాణికులు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందాక ఈ పార్కింగ్ లేదో చిన్న ఇష్యూ జరిగింది మనలో మనకే. మన స్ట్రైక్ స్టార్ట్ చేసిన దాని నుంచి 190 మంది అంతలా సహకరిస్తున్నారు. దీన్ని చెడగొట్టే ప్రయత్నంగా 10 మంది కూడా అలాగే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. రోజుకి 112 కాల్ వెళ్తున్నాయంటే ఎవరు కస్టమర్లు చేసింది రోజుకి ఒక కాల్ మాత్రం కస్టమర్ చేస్తారు. మన డ్రైవర్లే చేస్తున్నారు 112. ఉదయం నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా అదే చెప్తారు. ఇప్పుడు మన ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా ఇక్కడ చూసాం కూడా. వాళ్ళు చెప్పడమే కాకుండా అసలు ఎలా జరుగుతుంది, ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మనకు ప్రాక్టికల్ గా తెలిసిపోయింది. మన ఏంటంటే ఉదయం సీఏ గారు సామరస్యంగా మీరు చేసుకోండి, పార్కింగ్ లోనే ఉండండి, మీ బాక్సుల దగ్గర 4-5 ఉండండి, బయట ఎవరు ఉండొద్దు అన్నారు, అందుకే తీసుకొచ్చారు. కానీ ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ బాగా సహకరించారు. అందరూ ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి ఏరియాల వైజ్ గా ఉన్న కూడా చివరిలో ఇక్కడ బాగా అందరూ ఉన్నా ఐక్యంగా ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఉండొచ్చు ఉద్దేశంతో ఇంకా జనం అంతా ఇక్కడ ఒత్తిడి ఎక్కువ అయిపోవడం, మనలో కూడా అతి ఉత్సాహం ఎక్కువైపోయింది. మనలో మనకే చూసి మనలో ఇంత చైతన్యం వచ్చిందా, మనం ఇంతలో మన సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి ఇంత ముందుకు వచ్చామా ఈ టైంలో కూడా మనలో మనకు అతి ఉత్సాహంతో ఇంకా సంతోషాన్ని ఆపుకోలేక కొంచెం మనం ఇందాక అగ్రెసివ్ గా మాట్లాడడం, అగ్రెసివ్ గా తీసుకెళ్లడం వల్ల ఈ విధంగా జరిగిన తప్ప ఇంకోటి ఏం కాదు. పోలీస్ స్టేషన్ లో మాకు ఏ విధమైన ఇబ్బంది కానీ ఏమి కానీ అక్కడ ఏం చేయడం కానీ అయితే లేదు. ఎవరు కూడా దాని గురించి భయాందోళన చెందొద్దు. జస్ట్ అక్కడ తీసుకెళ్లారు, ఏంటని అక్కడ మాట్లాడారు, చిన్న బైండ్ ఓవర్ రాయించి పంపించడం జరిగింది అంతే. దాని గురించి అయితే భయాందోళన చెందొద్దు. ఏదో పోలీసులు తీసుకెళ్లారు కదా మనం భయపడి ఎవరం కూడా ఇక్కడ ఆగిపోవడం లేదు. ముందుగా చెప్తున్నాను, ఇక్కడ మన లీడ్ మేము తీసుకున్నాం కాబట్టి ఏ డ్రైవర్ ఏం చేసినా సరే ప్రధానంగా తీసుకెళ్లేదు నన్ను యూనియన్ తరఫు నుంచి జగన్ గారిని లేదంటే ప్రెసిడెంట్ గారిని ఆ హోదాలో ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. ఏ డ్రైవర్ని ముందు తీసుకెళ్తారు. ఇది ఎక్కడే కాదు, ఎక్కడ కూడా యూనియన్ తరఫు నుంచి వేస్తే యూనియన్ నాయకులే తీసుకెళ్తారు. డ్రైవర్ల మీద ఎప్పుడు రాదు. అందుకనే అంటున్నాను, మీరందరూ బలంగా నిలబడితే మేము కేసులు అయినా ఏదైనా సరే బలంగా రావడానికి ముందుకుంటామని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇందా మధ్యాహ్నం కూడా నేను చూపించి వీడియోలతో సహా చూపించాను. బాబు బాల్ చేయకండి, సీఏ గారు చెప్పారు. 2023లో కలెక్టరేట్ చేసినప్పుడు ఇలా వ్యాన్లు వేసుకుని వచ్చి మరి ఎక్కించుకొని వెళ్ళిపోయారని కూడా చూపించాను. అయినా మనలో ఈరోజు అతి ఉత్సాహానికి ఇంకా ఈ విధంగా జరిగింది. జరగడానికి కారణం ఏంటంటే మనం బాగానే ఉన్నాం, చెడగొట్టే వాళ్ళ ప్రయత్నం అనేది ఈరోజు సక్సెస్ అయ్యింది. అలాగే వాళ్ళు ఓవరాల్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్ ఈరోజు ఈవినింగ్ లోపు వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళే వచ్చి చెప్తానన్నారు రేట్లు ఎంత పెంచాం ఏంటి అనేది. మరి చివరాఖరి క్షణాల్లో మరి వాళ్ళు కూడా మనం ఫాలోఅప్ చేయడానికి అవకాశం లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. ఓలాలో అయితే రాడా ట్రిప్స్ 2 రోజుల కిందటే తీశారు. అలాగే ఓలా ఎక్సెల్ అనేది 25% అనేది అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ, అందరూ చెక్ చేసుకోవచ్చు. మన నైట్ ఫేర్స్ రేట్లు అనేది ఈవినింగ్ 7కి ఇలా చెప్తానన్నారు, మాట్లాడదాం అన్నారు. మరి మాట్లాడడం కూడా మనకు అవకాశం లేదు కాబట్టి రేపు ఫాలోఅప్ చేద్దాం. మ్యాక్సిమం రేపు మనకి 99% మన సమస్యల పరిష్కారం అవడానికి అవకాశం అయితే ఉంది. అందుకోసం ఇప్పుడు మనం విడిచిపెట్టిస్తే యాజమాన్యాలు బలం ఇచ్చిన వాళ్ళని అవుతాం, ఇంకా రేట్లు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంక మనం ఈ రోజు ఏదైతే కొనసాగించామో దాన్ని అదే విధంగా కొనసాగించాలి. దయచేసి సిటీ మొత్తం అంటున్నా, ఎయిర్పోర్ట్ సిటీ మొత్తం కూడా ఇదే విధంగా కొనసాగిద్దాం. డ్రైవర్ సోదరులు అందరూ కూడా ఈ రోజు సహకరించినట్లు రేపు కూడా అందరూ కూడా సహకరించాలి. ర్యాపిడో వాళ్ళు అయితే ఓలా ఓవరాల్ పెంచిన తర్వాత కంపల్సరీ నేను పెంచుతాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారంగా కిలోమీటర్తో నా దగ్గర రూపాయి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పెంచినాన్ని ఇమీడియట్లీ పెంచుతాను అంటున్నారు. అందుకోసం రేపు కూడా దీన్ని మనం కొనసాగిస్తున్నాం. మిగతా అందరు డ్రైవర్లు కూడా మోటివేట్ చేయండి, తెలియని వాళ్ళందరికీ సమాచారం తెలియచేయండి. డ్రైవర్ లాఖ్యత వర్ధిల్లాలి. ఓకే. తూర్పుగోదావరి జిల్లా అర్ధమూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల మెకానిక్ సత్య శివనారాయణ రెడ్డి తన 58 ఏళ్ల భార్య సత్యవేణి కోసం ప్రేమతో ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. ఇంటి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఉన్న 21 మెట్లు ఎక్కడం,
ఆమెకు కష్టంగా మారడంతో స్వయంగా ఇంట్లోనే ఎస్కలేటర్ ను రూపొందించారు. 2 ఏళ్ల కృషితో పూర్తి చేసిన ఈ ఆలోచన ప్రస్తుతం అందరినీ ప్రశంసలు అందుకుంటుంది. కేవలం పైకి ఎక్కడం కోసం ఇబ్బంది పడకుండా అప్పుడే దగ్గర 2 సంవత్సరాలు పెట్టి చేయాలనుకుంటున్నాను. దీని పరికరాలు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందటే కొని తెచ్చాను. ఈ మధ్యలో కార్తీక మాసంలో దీన్ని చేయడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. మాకు కూడా చాలా సులువుగా ఉంది. పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా లెక్క చూసుకెళ్ళి వాళ్ళు ఇప్పుడు అలా కావాలన్నా ఏమీ లేదు. మామూలు దీని మీద లగేజ్ అయినా 2 బ్యాగులు 3 బ్యాగులు పెట్టినా, గ్యాస్ స్టవ్ పెట్టినా, బియ్యం మూట వేసినా, ఏ వేసుకున్నా చాలా సులువుగా ఉంటుంది. అదే మోసుకెళ్ళవలసి వచ్చేది. చాలా బాగుంది. ఇది కేవలం మా ఆవిడ గారి కోసం ఎక్కువ సార్లు దిగాలంటే ఇబ్బంది పడుతుందని చెప్పేసి చేశాను. కేవలం మా కోసమే చేశాను. దీనికి ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వికారాబాద్ జిల్లాలో పత్తి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు కుటుంబం పడుతున్న కష్టం కలిచివేస్తుంది. చెన్నారం గ్రామానికి చెందిన రైతు అచ్చయ్య డీసీఎం వాహనంలో డ్రమ్ములతో నీటిని తెప్పించి పైపులు, బకెట్ల సాయంతో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. పంటను బతికించుకునేందుకు రైతు కుటుంబం చేస్తున్న ఈ పోరాటం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో బీసీ హాస్టల్ కు వెళ్లేందుకు సరైన రహదారి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస రోడ్డు సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని చిన్నాళ్ళు వేడుకుంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారికి నమస్కారం అండి. మేము జంగారెడ్డిగూడెం బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుతున్నాము. హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లే దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు బురదమయంలో అవుతుంది. మీరు మా అందు దయచేసి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాము.